హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన రుచికరమైన టేస్టీ పల్లీల పొడి, శనగ్గింజల పొడి, శనక్కాయల పొడి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా పిలిచినా నాకు తెలిసి ఇది అందరికీ ఫేవరెట్ అని అనుకుంటున్నాను. మెయిన్గా పిల్లలకి చాలా ఇష్టం, అలాగే హెల్దీ ఫుడ్ కూడా కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు. ఇవాళ నేను మా బాబు హాస్టల్కి వెళ్తూ ప్రిపేర్ చేశానండి ఈ వీడియో. సరే, మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి కూడా షేర్ చేద్దామని వీడియో అయితే తీశాను. చివరి వరకు వీడియో చూడండి, ఎక్కువ లెంత్ కూడా లేదు. ఓకేనా? దీంట్లో ఏమేమి కావాలి అనేది ఇప్పుడు క్లియర్గా చెప్తానండి. ఎండుమిరపకాయలు 2 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర, గుప్పెడంత కరివేపాకు, ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఏదైనా మనం వేయించుకునేటప్పుడు హైలో పెట్టి మాత్రం దయచేసి వేయించకండి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి వేయించుకుంటే అన్నీ చక్కగా వేగుతాయి. ఇక్కడ అన్నీ వేయించే చూపించాను. ఎందుకో తెలుసా మీకు? వీడియో లెంతీ అయితే మీరు చూడరు, షార్ట్ అయితే మీరు చూస్తారు అనే ఒక ఉద్దేశంతో అన్నీ వేయించి క్లియర్గా ఇక్కడ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. శనక్కాయ పప్పులు అయితే వేయించాను. అలాగే దాని పక్కన ఒక చిన్నగా మీరు గమనించారంటే దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్, కొన్ని నువ్వులు కూడా వేసాం. నువ్వులు చాలా హెల్దీని, ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా హెల్దీ. ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ ఇప్పుడు చాలా యూజ్ అవుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. అది హెయిర్ లాస్కి కానీ ప్రతి దానికి బాగా యూజ్ అవుతున్నాయి. ఒక గ్యాస్ ఫార్మేషన్స్ కానీ అన్నిటికీ కూడా ఫ్లాక్ సీడ్స్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. అందుకనే మనం అప్పుడప్పుడు కొంచెం వేసుకోవడం అనేది మంచిది అని చెప్పి ఇందులో అయితే కలిపేశాను. మామూలుగా అయితే పిల్లలు తినమంటే తినరు, ఇలా పొళ్ళల్లో కలిపితే బాగా తింటారు. అందుకనేసి నేను ఎక్కువగా ఏదైనా లడ్డూలు చేసేటప్పుడు కానీ ఇలాంటి వాటిల్లోకి ఎక్కువగా ఫ్లాక్ సీడ్స్ వాడుతూ ఉంటానండి. ఇక్కడ మిరపకాయలు అయితే ఫస్ట్ ఆడించుకోవాలి. మిరపకాయలు ఆడించి కొంచెం కారం పక్కకు తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ కారం ఎక్కువైనా మీరు టెన్షన్ పడకుండా ఉండడానికి. కారం మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా ఏమైనా పల్లీలు, తెల్లపప్పులు, అలాగే నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ అన్నీ వేసి కచ్చాపచ్చాగా పట్టుకొని ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో వెల్లుల్లిపాయలు, గుప్పెడన్ని వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఒక 30 నుండి 35 వేసుకొని పట్టుకోండి. చాలా టేస్టీ ఎమ్మి పల్లీల పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇది మా ఇంట్లో ఎప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మేము ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా, ఒకవేళ నాకు హెడేక్ ఉన్న ఇంట్లో వైట్ రైస్ చేసుకొని ఈ పల్లీల పొడి వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని అందులోకి కొంచెం ఆమ్లెట్ కానీ వడియాలు కానీ అప్పడాలు కానీ పెట్టుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని ముందర నాన్ వెజ్ కూడా కనిపించదేమో అన్నంత టేస్టీగా ఉంటుంది. నిజం అండి నేను చెప్పేది. మీరు కూడా ట్రై చేసి ఇది నిజమా కాదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఇంట్లో మా చిన్నోడికి ఇది ఉంటే చాలండి, ఇంకా ఏ కర్రీ అవసరం లేదు. దాంట్లోకి ఆలు ఫ్రై చేసి రోజు పెట్టినా కూడా తినేస్తాడు, అంత ఇష్టము. ఇవాళ ఇది మా పెద్ద బాబుకు పంపిస్తూ మీ అందరికీ యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోతో అయితే షేర్ చేశాను. మీరందరూ చూసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా? మరి బాయ్, ఉంటాను.